సో ఇప్పుడు అంటే అన్ని మూవీస్ కి మీరు కాస్ట్యూమ్స్ అవి డిజైనింగ్ చేస్తున్నారా? ఇప్పుడు లేదండి ప్రెసెంట్, ఎందుకంటే మరి మూవీ చేస్తున్నాను కదా, చేశారు కదా. మధ్యలో అటు చెన్నై అంతా కూడా ట్రావెల్ చేస్తున్నాను. అప్పుడు చాలా బాగా బిజీగా ఉండేవారు అన్ని సినిమాలకి, బాగానే చాలా సినిమాలు ఇంకోటి చేశారు. ఏమంటే రవి గారు, మనము ఏదైనా సరే ఏదైనా న్యాయం చేయాలి. ఇప్పుడు నేను ఇటు డిజైనింగ్ చేసేసుకుని ఇటు యాక్టింగ్ చేయాలంటే ఐ కెనాట్. రెండు పడవ అంటే ఒకే దాని మీద రెండు కాళ్ళు పెట్టలేం, అటు ఒకటి ఇటు ఒకటి. ఎందుకంటే మనం ఒక్క డిజైనింగ్ చేసినా ప్రాపర్ గా చేయాలి ఏదైనా సరే. ఇప్పుడు నేను అక్కడ డిజైనింగ్ చేస్తూ నేను అక్కడికి యాక్టింగ్ చేయాలి, మధ్యలో ఒక కాల్ వస్తుంది కాస్ట్యూమర్, అమ్మ నాకు ఇది లేదు, లేదా నాకు షూ లేదు, బెల్ట్ లేదని ఫోన్ చేశాను అనుకోండి, నేను ఇటు కాన్సన్ట్రేట్ చేయలేను. అలాగే అటు నుంచి ఇది మీద రాదు. టీముని పెట్టుకుని మేనేజ్ చేయలేరా? నాకు అలా ఇష్టం ఉండదు, నేను చూడాలి. నాకు నేను డిజైనింగ్ చేసిన అన్ని నేను చూసుకున్నాను. నాకు టీం ఉంటుంది, కాస్ట్యూమర్స్ ఉంటారు, అందరూ ఉంటారు, కానీ ఐ హ్యావ్ టు సీన్ అంటే ఐ వాంట్ సీ దట్ ఆన్ సెట్ లోకి వెళ్ళినప్పుడు మెయిన్ కాస్టింగ్ అయితే నేను చూస్తాను, పక్కా చూసుకునేదాన్ని. అదర్వైజ్ నేను సాటిస్ఫై అయ్యేదాన్ని కాదు. ఇప్పుడు మనం ఏమంటే ఓన్లీ ఫర్ మనీ కోసం ఉన్నప్పుడు ఇవన్నీ చేయాలంటే, ఇప్పుడు చాలా మంది ముంబై డిజైనర్స్ అదే చేస్తారు, పంపించేస్తారు. బట్ వర్క్ సాటిస్ఫాక్షన్ చాలా ఇంపార్టెంట్. నేను అది మీకు యాక్టర్ గా సంతృప్తి ఇచ్చిందా మీ జీవితం, ఒక కస్టమర్ గా, డిజైనర్ గా? దేని దాందే. రెండు సినిమా రంగాలే మనం ఇష్టపడి చేసేది. ఏదైనా ఫస్ట్ మనం ఇష్టపడి చేసేది ఏదైనా హ్యాపీ అనిపిస్తుంది. ఓకే, ఇప్పుడు ఆఫ్టర్ మూవీ తర్వాత మళ్ళీ మీ వర్క్ మీరు కంటిన్యూ చేసుకుంటారా? మరి స్టూడియో ఉంది కదా మర్చిపోయి మీకు అక్కడ మణికొండలో ఉంది స్టూడియో ఉంది. మేము కూడా విజిట్ చేసాం, చాలా పెద్ద స్టూడియో అది. స్టూడియో ఉంది. సో వర్క్ అది ఎప్పుడు నాకు కంటిన్యూ అవుతుంది. నేను ఎందుకు సినిమాలు అది అన్నా అంటే, మధ్యలో ఫ్రెండ్స్ మూవీ కూడా చేశాను, నేను మధ్యలో స్టాప్ చేయలేదు, మూవీస్ కూడా చేశాను. రెండోది అందులో సుహాసిని గారు కూడా ఏదో పర్సనల్ అడిగితే ఇచ్చాను నేను, మండత్ని చేశాను. ఆవిడ ఇప్పుడు కూడా ఏదో సినిమా ఈ 19th ఆల్రెడీ కూడా రిలీజ్ అవుతుంది, డిజైనర్ నేనే. అవునా? నేను ఏదో ఒక సినిమా ఉంది, హెబ్బా పటేల్ ఉంది కదా, దాని డిజైనర్ నేనే, మర్చిపోయింది చెప్పడం. బాల డైరెక్టర్ ఆయన ఎన్నరే. ఇప్పుడు ఆ సినిమా 19th నా సినిమాతో పాటు ఆ సినిమా అదే సారీ 21st రిలీజ్ అవుతుంది కదా. మర్చిపోయింది, దాని డిజైనర్ నేను, మూవీ డిజైనర్. ఇప్పుడు మీరు అంటే హెబ్బా పటేల్, సుహాసిని గారు, తనిఖీల బర్ని, చాలా అందరికి చేశాను నేను ఆ సినిమా. ఆయన యాక్చువల్లీ మా ఫాదర్ కి ఫ్రెండ్, డాక్టర్ ఎన్ఆర్ఐ, ఆయన డైరెక్షన్ చేశారు. అదే ఎక్కడో చూసాను ఈ సినిమా అనుకున్నాను నేను. అది ఐ డిడ్ ఫర్ ఆ కాస్ట్యూమ్ చేసింది ఆ మూవీకి నేను. సో అంటే అవకాశాల కోసం మీరు వెళ్ళాల్సిన పని లేదు. సో గ్యాప్ రావడానికంటే అవకాశాలు మీ దగ్గరికి రాలేదా, లేకపోతే మీరు బిజీగా ఉండి మీరు వేరే ఎప్పుడైనా అవకాశం అనేది ఒక సినిమా నుంచి వస్తుంది, కొంతమంది దగ్గర మనం వెళ్ళాలి, కొన్ని మనకు వస్తాయి. మనం ఇంట్లో కూర్చుని నేనేమో సూపర్ స్టార్ రజనీకాంత్ అలా కూర్చోడానికి కాదు కదా. మరి మనం ఎదుర్కోవాలి సినిమా పరంగా, ఏది యాక్టింగ్ పరంగా, డిజైనింగ్ పరంగా అయినా మన కాల్స్ మాట్లాడుకుని ఏదైనా కొత్త సినిమాలు ఓపెన్ అవుతున్నాయంటే మనకు తెలిసిన బ్యానర్స్ అన్ని మనం అడగడంలో తప్పలేదు కదా. ఐ మీన్ అలాగనే మనం ఇప్పుడు నేను ఎందుకు డిజైనింగ్కి ఎవరిని నేను అప్రోచ్ అవ్వట్లేదు అంటే, బికాజ్ నాకు తెలిసిన బ్యానర్స్ ఉన్నాయి, నేను ఎనీ టైం నేను చేయొచ్చు, నాకు అది ప్రాబ్లం లేదు. నేను ఏదైతే సినిమాలు చేసే బ్యానర్స్ ఇంతకుముందు ప్రీవియస్ చేశాను కదా, ఎనీ టైం నాకు వాళ్ళు వెల్కమ్ చెప్పేదే, నాకు అది ప్రాబ్లం లేదు. ఎందుకంటే లాస్ట్ టైం కూడా శర్వానంద్ మూవీ జరుగుతున్నప్పుడు నన్ను పిలిచారు పెద్ద బ్యానర్. అప్పుడు నేను పాలిటిక్స్ లో ఉన్నా, పొలిటికల్ గా తిరుగుతున్నా బాగా, అది అసలు రాలేవు అంటే, లేదబ్బా ఎన్ని చెప్పలేదు, నేను ఊర్లో ఉన్నా అని చెప్పేదాన్ని, బికాస్ ఐ వాజ్ దేర్ ఓన్లీ. అయితే నేను ఇక్కడ లేనబ్బా, ఊర్లో ఉన్నానబ్బా అని చెప్పి ఎన్ని చెప్పకుండా అలా చెప్పేదాన్ని అనమాట. ఎనీ టైం డిజైనింగ్ అనేది నేను అప్రోచ్ అవుతే నేను చేసుకుంటా సార్, నాకు ప్రాబ్లం లేదు. ఇప్పుడు తేజ గారు ఉన్నారు, ఏకే ఎంటర్టైన్మెంట్స్ ఉంది, రంజిత్ ఫిల్మ్స్ ఉన్నాయి. అంటే ఇట్స్ లైక్ నాకు వాళ్ళు ఎలాగంటే ఫస్ట్ నుంచి బాగా నాకు తెలిసినప్పటి నుంచి డిజైన్ చేస్తున్న ప్లేసెస్ అవి కంపెనీలు కదా, నాకు ప్రాబ్లం లేదు. ఈవెన్ గీతా ఆర్ట్స్ నేను అడిగి నేను చేసుకోగలను, నాకున్న పరిచయాలతో. కానీ ఒకటి ఏమంటే, నేను ఎందుకు ఇందాకన్నానంటే, మనం న్యాయం చేయాలి ఏది చేసినా, అది పక్కోళ్ళ గురించో డబ్బుల గురించో కాదు, నేను చేసే పని నాకు సాటిస్ఫాక్షన్ ఉండాలి. అదే ఇప్పుడు ఇందాక అనుకున్నాం కదా, సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ లేకపోతే చేయకూడదు, అంటే ఉన్న పేరుని పోగొట్టుకోకూడదు. ఇప్పుడు నేను చేయాలంటే నిజంగా అప్పటికి వచ్చి నేను అడ్వాన్స్ తీసేసుకొని టక నేను చేసి వెళ్ళిపోగలుగుతా. నేను ఒక్క సినిమాకి మ్యాక్స్ కష్టపడతా, ఆ 1 వీక్ కన్నా ఎక్కువ కష్టపడను. ఆ 1 వీక్ ఎఫర్ట్ నేను సినిమా అంతా చేసేస్తాను. లేటప్పుడు నేను చేసినప్పుడు 5-6 సినిమాలు ఒకటే చేతిలో ఉండే, ఏ రోజు నేను నా వల్ల కాస్ట్యూమ్ లేట్ అయింది అన్నది కూడా లేదు ఇన్ని ఇయర్స్ లో. కాస్ట్యూమ్ పరంగా ఎప్పుడు నాకు బ్యాడ్ నేమ్ లేదు. సో అలాంటప్పుడు అది మనం కాపాడుకోవాలి.
డెఫినెట్లీ ఇంకా ఎందుకంటే చాలా సినిమా సినిమాలు- విషయంలో కొంతమంది ప్రొడ్యూసర్లు రకరకాలుగా ఉంటారు. ఇందాక మీకు చెప్పాను కదా ఆ. హెబ్బా పటేల్ ఫస్ట్ నేను కాదు డిజైనర్, ఆ, ఎవరో చేస్తే డైరెక్టర్ మళ్ళీ మా ఫాదర్ తో నన్ను పిలిచారు, మీ అమ్మాయి డిజైనర్ అంటే కదా, నాకు ఇది ఇక్కడ ఆగిపోయింది, ఆ డిజైనర్ కరెక్ట్ గా చేయలేదు పంపించారంటే అప్పుడు నేను ఫినిష్ చేయొచ్చు. సూపర్ గ్రేట్. అంటే యాజ్ ఎ ఫ్రెండ్ గా నేను ఐ డోంట్ ఆస్క్ ఎనీ మనీ అండ్ ఏది అడగలేదు, జస్ట్ ఫ్రెండ్లీ వే చేసి వచ్చేసాను. నా సుహాసిని గారు వచ్చినప్పుడు కూడా నేను సెట్కి వెళ్ళి నేను మాట్లాడి నేను చూసుకునేది, పెద్ద ఆర్టిస్ట్ కదా, ఐ డెంట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్, ఐ వోంట్ ఆస్క్ దెమ్ ఇప్పటికీ కూడా. అంటే మా నాన్నకి ఫ్రెండ్ ఆయన. అంటే మీరు పెద్ద కమర్షియల్ కాదంటారు. కమర్షియల్ అనే అనుకుంటే అదేం నాకు తెలీదు, ఎందుకంటే నేను పర్టికులర్ గా నాకు ఇస్తేనే చేస్తాను, ఇప్పుడు వరకు అయితే ఎప్పుడు చేయలేదు. నాకు ఇంకొక గుడ్ ఇన్సిడెంట్ చెప్తాను. నేను యూఎస్ వెళ్ళిపోయాను. నేను గీత ఆర్ట్స్ గురించి, అన్నపూర్ణ గురించి కూడా చెప్పాలి. కొన్ని బ్యానర్స్ ఉంటాయి. నేను వెళ్ళిపోతే యూఎస్ వెళ్ళిపోయాను. నేను మధ్యలో చేస్తూ మూవీస్ ఇచ్చేసి అప్పుడు 5-6 సినిమాలు చేతిలో ఉన్నాయి. వెళ్ళిపోయినప్పుడు నాకు గీత ఆర్ట్స్ నుంచి బన్నీవాస్ గారు బ్యాలెన్స్ ఉంటే కూడా నాకు పంపించాడు. శ్రీ నీకు మనది బ్యాలెన్స్ ఉంది మా అని చెప్పి, సత్య గారు అనేమో క్యాషియర్ ఆయన, మీది బ్యాలెన్స్ ఉండిపోయింది, మీ సినిమా చేసేసారు వెళ్ళిపోయారు, ఎందులో ఏమంటారు, ఏ అకౌంట్ నెంబర్ ఇవ్వండి మేము పంపిస్తామని నాకు మనీ పంపించారు వాళ్ళు. అలాగే అన్నపూర్ణ ఎవ్రీ ఫస్ట్కి వచ్చేస్తుంది మనీ, ఫస్ట్ తారీఖల్లా. అంటే మనం చెప్పాలి కొన్ని ప్రాసెస్ అట్లా ఉంటుంది, మనం కొన్ని బ్యాలెన్స్ చెప్పాలండి. నాకు ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రంజిత్ ఫిల్మ్స్ ఉంది అనుకోండి, ఏకే ఎంటర్టైన్మెంట్స్ ఉంది, నేను ఎప్పుడు రెమ్యునరేషన్ కింద కాదు, నాకు ఎప్పుడు అవసరం అయితే ఇప్పుడు వెళ్ళి తీసుకోవడమే. నాకు అది ఈవెన్ తేజ గారి దగ్గర అయినా సరే ఇప్పుడు నాకు ఏదైనా తీసుకోవడం అంటే, నేను ఎక్కువ డబ్బుల పరంగా అయితే ఏకే బాగా అడిగేదాన్ని, కిషోర్ గారిని. తర్వాత రంజిత్ ఫిల్మ్స్ లో వచ్చినప్పటికి దామోదర్ ప్రసాద్ గారు. నాకంటే ఇంత మీరు రెమ్యునరేషన్ ఇవ్వండి, నాకు ఎంత ఇది ఫిక్స్ అని ఎప్పుడు అనుకునేదాన్ని కాదు. దానికి అనుకున్నా కూడా దానికంటే ఎక్కువ ఆడేసేదాన్ని, ఆనెస్ట్గా చెప్పాలంటే ఎక్కువ ఆడేసేదాన్ని. అంటే దట్స్ ఆ కంఫర్టబుల్ నాకు ఉండే వాళ్ళ దగ్గర. ఈ రోజుకి నేను ఉందనే అనుకుంటాను, ఎందుకంటే నేను ఎప్పుడు వెళ్ళాకనే వాళ్ళు రమ్మనే చెప్తారు. అండ్ ఎప్పుడు ఏ రోజు కాస్ట్యూమ్ వేలో నేను ఇబ్బంది పెట్టలేదు, ఏ రోజు ఆగలా. నా కాస్ట్యూమ్ పరంగా వాళ్ళు ప్రతిసారి ఎప్పుడు సినిమాలు చేస్తూనే ఉంటారా, ఏ క్షణం కూడా నేను కాస్ట్యూమ్ లేట్ అయిందా, ఇది లేదా, నో అనే వర్డ్ నేను వాడనివ్వను. సూపర్. అంటే ఇంపాసిబుల్ అనే వర్డ్ నేను వాడనివ్వను. అది ఎవరైనా కాస్ట్యూమర్లు అయినా సరే, వీ కెన్, దట్స్ ఇట్, అంతే, ఏదైనా సరే మనం చేయాలి అని. అందుకని ఈ రోజు శ్రీ రాపాక అంటే అందరికి గుర్తుండిపోయే నిజమే కదా. అంటే మీరు ఆ డెడికేషన్ చూపిస్తున్నారు కాబట్టి వాళ్ళు కూడా మీ దగ్గర ఆ విధంగా ఉంటున్నారు. నేను అంత ఫ్రీగా కూడా నేను ఇప్పుడు ఈవెన్ గీత ఆర్ట్స్ లో కూడా వెళ్ళిపోయి అడిగేసి ఏదైనా కావాలనుకోండి అంటే ఆ ఫ్రీడమ్ మనం తీసుకో, అంటే మన వర్క్ స్టైల్ ఉంటేనే చేయగలుగుతాం. అది కమర్షియల్ గా చేస్తే మన దగ్గర ఉంటారండి వాళ్ళు. అంటే కమర్షియల్ వేలో ఈ పెద్ద బ్యానర్ అయితే అది కమర్షియల్ గా మీరు అడగపోయినా వాళ్ళు ఆలోచించి వాళ్ళు చేసేస్తారు. సరే కమర్షియల్ అనే ఒక డిజైనర్ మీద వచ్చింది అనుకోండి, వాళ్ళు ఆ వేలోనే ట్రీట్ చేస్తారు. కానీ మనకి ఇప్పుడు వరకు నన్ను ఎవరు కమర్షియల్ అనే వర్డ్ యూజ్ చేయలేదు ఇన్ని ఇయర్స్ లో. శ్రీ కమర్షియల్ అనేది ఇప్పుడు వరకు నేను వినలే బయట కూడా. ఎందుకంటే నాతో పాటు కాస్ట్యూమర్ అన్నాళ్ళు కూడా పనిచేస్తారు కదా, ఫస్ట్ నేను వాళ్ళకి ఇచ్చేయమంటా, టీం ఉంటుంది కదా, ఫస్ట్ వాళ్ళకి ఇచ్చేసేయండి అని చెప్పేసి మాట్లాడేదాన్ని ఎవరికైనా సరే. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు మనం అంటే ఇప్పుడు 4-5 సినిమాలు చేస్తాం, వాళ్ళు చేస్తారు, వాళ్ళ ఫ్యామిలీ లైఫ్ మనకు తెలియదు కదా. సో దట్ ముందు మనం వాళ్ళకి మనతో పనిచేసేటప్పుడు మనకి ఇవ్వకపోయినా వాళ్ళకి ఇవ్వమని చెప్పాలి, దెన్ ఆఫ్టర్ మనం తీసుకోవాలి. దిస్ ఇస్ మై పాలసీ. నా సినిమా డిజైనింగ్ లో ఇదే చేసేదాన్ని ఎవరికైనా సరే. హాయ్ హలో, మెస్మరైజ్ చేసే మూవీ ముచ్చట్లు, రిలీజ్ అయిన వెంటనే రివ్యూస్, మీ అభిమాన తారల రియల్ స్టోరీస్, సినిమా సమాచారం ఏదైనా క్షణాల్లో మీ చెంతకు. మరింకెందుకు ఆలస్యం, యోయో సినీ టాకీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో నోటిఫికేషన్ కోసం గంట కొట్టడం అస్సలు మర్చిపోకండి.